బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లోకి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్ లోకి వస్తున్నట్టుగా వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లోకి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్ లోకి వస్తున్నట్టుగా వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అవును, మీరు అన్నట్టు కరెక్టే. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్ కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాటి నుంచి నేను డెఫినెట్ గా యాక్టివ్ గా పబ్లిక్ లైఫ్ లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్ తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్ గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్ గా అటెండ్ అవుతాను. కొరత ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కళ్లే కాదు, మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాము. ఎజెండా కాదండి, దయచేసి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయకండి. నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని రంగా గారి ఫ్యాన్స్ ని కలవటం, ఇవాళ పాలకొల్లో కాపు వన భోజనాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలవటం, ఫ్యాన్స్ ని కలవటం అనేది జరుగుతుంది. రాజకీయం అనేది తర్వాత డెసిషన్, అది వాళ్ళతో సలహా.